హలో యూజర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఇప్పటి వరకు మనం సోషియాలజీ లేదా ఇండియన్ సొసైటీలో భాగంగా సెకండ్ మాడ్యూల్లో చాలా టాపిక్స్ చూసాం. దీనికంటే ముందు మనం చైల్డ్కి సంబంధించిన చైల్డ్ అబ్యూస్ కానీ ఇటువంటి టాపిక్స్ అనేవి చూసాం. సో ఈ టాపిక్లో మనం సెకండ్ మాడ్యూల్లో లాస్ట్ టాపిక్ అయినటువంటి యువతలో అశాంతి అనే టాపిక్ని మనం చూడబోతున్నాం. యువతలో అశాంతి మరియు ఆందోళనలు. సో దీన్నే అన్రెస్ట్ ఇన్ ద యూత్ అని కూడా మనం చెప్పచ్చు. అన్రెస్ట్ ఇన్ ద యూత్. ఓకే, అసలు భారతదేశం గవర్నమెంట్ ప్రకారం కానీ లేదా ఐక్యరాజ్య సమితి ప్రకారం కానీ యువకులు అని ఎవరిని అంటారు అనేది మనం ఈ లెసన్లో చూస్తాం. ఆ తర్వాత ఈ యువతలో జరిగే అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటికి గల కారణాలు వన్ బై వన్ చూసుకుంటూ వస్తాం. చివరిలో భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన స్టూడెంట్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జరిగిన ఆందోళనల గురించి ఈ లెసన్ చివరిలో చూస్తాం. ఆ తర్వాత ఈ ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల యూత్ అనేవాళ్ళు చెడిపోకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టబడినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలతో పాటుగా చివరిలో కొన్ని ప్రతి రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ముందుగా ఈ లెసన్లో మనం చూసే టాపిక్స్ వచ్చేసరికి మొట్టమొదటిగా యువత. సో భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా యువశక్తి కలిగిన దేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భారతదేశం ప్రపంచంలో అత్యధిక యువశక్తి ఎంత అంటే భారతదేశంలో 35 సంవత్సరాల లోపున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారత జనాభా మొత్తం మీద 65% మంది ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. భారత జనాభాలో 35 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు జనాభా మొత్తం మీద 60% మంది ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. మరి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కొన్నాళ్ళు ఆగిపోతే ఓకే వీళ్ళంతా వృద్ధాప్య స్టేజ్కి వచ్చేస్తారు. సో ఆ టైంలో ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధులు ఉన్న దేశంగా భారతదేశం ఆ టైంలో ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే యువత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యువతలో అశాంతి లేదా ఆందోళనలు ఎందుకు కలుగుతాయి అనే విషయాన్ని మనం ఈ టాపిక్లో చర్చించుకుంటాం. ఓకే, యువతలో అశాంతి అనేది ఒకటి పాలిటిక్స్ వల్ల అవ్వచ్చు, 2 నిరుద్యోగం వల్ల అవ్వచ్చు, లేదా విద్యకి సంబంధించినటువంటి స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కావచ్చు, లేదంటే స్కాలర్షిప్ల గురించి కావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆన్లైన్లో జరిగే ఫ్యాన్ వార్లు కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. ఓకే, ఇటువంటి వాటన్నిటి గురించి మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. సో యువకులు అని ఎవరు అంటారు అంటే ఏ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని యువకులు అంటారు అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి నూతన యువజన విధానం ఏదైతే ఉంటుందో ఈ నూతన యువజన విధానం 2014 సంవత్సరం ఈ యాక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరిని భారతదేశం ప్రకారం యువకులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇది 2003 సంవత్సరంలో చేయబడిన యువజన విధానం ప్రకారం అయితే భారతదేశంలో 13 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు యువకులుగా ఇంతకుముందు పరిగణించేవాళ్ళు. కానీ ఇప్పుడు 14 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఈ స్పాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువకులుగా పరిగణించబడతారు. అలానే యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీని ప్రకారం చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు వయసులోపు ఉన్న వాళ్ళని మొత్తాన్ని యువకులుగా పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలానే టీకే ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ టీకే ఉమెన్ ఈయన ప్రకారం 15 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని యువకులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఏ దేశానికైనా యువశక్తి అనేది బాగా ఇంపార్టెంట్. యువకులు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం యొక్క జీడిపి అనేది అంత చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, కానీ భారతదేశానికి యువకులు ఎంత ఎక్కువగా ఉన్నా కానీ భారతదేశ జీడిపి అనేది చేంజ్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లోనే యువతలో ఉన్న అశాంతి మరియు ఆందోళనలు అనే టాపిక్ని మనం చూడబోతున్నాం. ఓకే, భారతదేశంలో ఉన్న యువకుల్లో చాలామంది
ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ సిస్టమ్ వాళ్ళకి పూర్తిగా నచ్చక, అలానే ఎప్పటి నుంచో ఉంటున్న పేదరికాన్ని ఒకసారిగా బద్దలు కొట్టేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఫారిన్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. అలానే ఇక్కడున్న వాళ్ళు పరిస్థితి ఏమన్నా బాగుందా అంటే ఇక్కడున్న వాళ్ళ పరిస్థితి కూడా అంత సరిగ్గా ఏమీ లేదు. ఎందుకంటే నిరుద్యోగం భారతదేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ వీడియో చూస్తున్నారు, మీకు తెలుసు ఒక నోటిఫికేషన్ పడాలంటే ఎన్నెన్ని సంవత్సరాలు పడుతుందో. కాబట్టి నిరుద్యోగం అనేది కూడా భారత యువతని పట్టి పీడిస్తుందని తెలుసు. అందువల్ల ఈ సిస్టమ్ ఒకటి, అలానే నిరుద్యోగం ఒకటి, అలానే కరప్షన్, ఇటువంటివన్నీ పట్టించుకోకుండా ఒకటి పేదరికం అనే భావన మెయిన్గా పట్టించుకొని వాళ్ళు అటు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిన వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఓకే, అందువల్ల ఎక్కువగా డబ్బులు సంపాదించే వాళ్ళంతా మేధో వలస అంటారు దీన్నే. ఎక్కువగా డబ్బులు సంపాదించే వాళ్ళంతా వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నార్మల్గా ఉండే వాళ్ళు నార్మల్గా వాళ్ళ పనులు సాగిస్తూ జీవితాన్ని వెళ్ళబోస్తున్నారు. కానీ ఇక్కడుండే వాళ్ళల్లో యువతలో, ఇక్కడ వేరే దేశానికి వెళ్లకుండా ఇక్కడుండే యువతలో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో మేధావులు లేరా అంటే ఉంటారు. కానీ ఇక్కడున్న సిస్టమ్ ఏదైతే ఉందో దీనివల్ల వీరి మేధో సంపత్తి ఏదైతే ఉంటుందో అది పనికి రాకుండా పోతుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే దీనికి గల కారణాలు ఏంటి, అసలు ముందుగా వీళ్ళలో అశాంతికి గల కారణాలు ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాం. మొట్టమొదటిది, మనం ఎక్కడ చూసినా కానీ ఏ విషయాన్ని చూసినా కానీ అక్కడ కనిపించే ఫస్ట్ విషయం ఏంటంటే యువత అనే టాపిక్ రాగానే ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం 3 కారణాలు ఉంటాయి. ఆ మూడిట్లో ఒకటి రాజకీయం, రెండోది సినిమా, మూడోది క్రికెట్. సో ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో భారత యువత వీడికి కట్టుబడిపోయి ఉంటారు ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళని నెగ్లెక్ట్ చేసినా కానీ ఈ విషయాలు మాత్రం నెగ్లెక్ట్ చేయరు. ఒక 2-3 ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ టాపిక్స్ అనేవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, అందువల్లే ఇప్పుడు ఈ సినిమా టాపిక్ తీసుకోండి. ఆన్లైన్లో కనుక ఈ విషయాల గురించి మాట్లాడుకుంటే ఫ్యాన్ వార్లు అనేవి జరుగుతుంటాయి. మీ వైపు 200 మంది ఉన్నారు, మా వైపు 300 మంది నిబ్బాగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్థాయి నుంచి పెద్ద పెద్ద థియేటర్ల దగ్గర తన్నుకునే స్థాయి దాకా యువత అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ నిరుద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఒకళ్ళు కూడా బయటికి రారు. ఓకే, అది యువతకు సంబంధించిన ఈ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి అవసరమైన విషయాలు పట్టించుకోకుండా ఉండటం వల్లే భారతదేశంలో ఇంకా నిరుద్యోగం అలానే పేదరికం పూర్తిగా ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ అశాంతికి సంబంధించిన కారణాలు మనం చూస్తున్నాం. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే రాజకీయ కార్యకలాపాలు. టెక్నాలజీ అనేది బాగా పెరిగిన తర్వాత నవ్వే డేస్ అంటే ప్రజెంట్ నడుస్తున్న డేస్ ఏవైతే ఉన్నాయో వీటిలో గొడవలు లేదా అన్రెస్ట్నెస్ అనేది మన చేతిలోకి వచ్చేసింది, అంటే మొబైల్లోకి వచ్చేసింది. సో ఎవడెవడినైనా కానీ జస్ట్ ఫింగర్ టిప్స్తో తిట్టేయచ్చు. అలానే అధికార ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు ఈ ఫింగర్ టిప్స్తోనే జనాన్ని కదిలించేయచ్చు. ఓకే, వీళ్ళు జస్ట్ ఒక పోస్ట్ అనేది ఆన్లైన్లో పెడితే సో దీనికి సంబంధించిన కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్న మనోభావాలకు సంబంధించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి సంబంధించి ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ని వీడికి సంబంధం ఉండదు. మళ్ళీ ఈ కింద ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధం ఉండదు. ఓకే, సంబంధం లేని వాళ్ళు కూడా ప్రధాన పక్షం అంటే ప్రతిపక్షం ఏదైతే ఉంటుందో ఈ ప్రతిపక్షం మరియు అధికార పక్షం వీటికి సంబంధించిన గొడవల్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఇది రాజకీయ కార్యకలాపాల గురించి. అంటే మనకి సంబంధం లేకుండానే రాజకీయ కార్యకలాపాలు అనేవి మన జీవితంలో ఖచ్చితంగా వచ్చేస్తాయని చెప్పి మనం చెప్పచ్చు. అలానే ఏదైతే సినిమా, క్రికెట్ అని కూడా చెప్పుకుంటున్నామో ఇవి మన జీవితంలో ఒక పార్ట్ లాగా మారిపోయింది. మెయిన్లీ ఇక్కడ సోషల్ మీడియా ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోయిందో, సోషల్ మీడియా పెరిగిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానీ ఏవైనా కానీ ఇవి రాజకీయంగా యువతలో అశాంతి కలిగిస్తున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ విద్యాయేతర విధానాలు చూడండి. రెండోది విద్యాయేతర విధానాలు. ఓకే, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ చదువుకుంటున్నాం. ఈ నోటిఫికేషన్ చదువుకోకముందు
మనకి ఎన్ని నెలల ముందు నోటిఫికేషన్ పడింది, ఎన్ని సంవత్సరాల ముందు నోటిఫికేషన్ పడింది అన్న విషయాన్ని ఒకసారి అభ్యర్థులు గమనించాలి. ఓకే, ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ నోటిఫికేషన్కి ముందు నోటిఫికేషన్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో, అలానే ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళు కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం నిరుద్యోగుల కింద పరిగణించబడతారు కదా. సో ఈ నిరుద్యోగం అనేది కూడా భారతదేశంలో యువతకు ఒక గొడ్డలు పెట్టని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ నిరుద్యోగం ఏదైతే ఉంటుందో కొన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయకపోవడం, అలానే ఈ యువత కూడా కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఎంప్లాయ్మెంట్ అనేది కరెక్ట్గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చూసుకోకుండా చాలా సంవత్సరాలు వెయిట్ చేసి చాలా సంవత్సరాలు ఈ సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో వాటిల్లో అలానే చాలా విడిగా ఖాళీగా గడపటం వల్ల ఈ నిరుద్యోగ సమస్య అనేది దేశంలో బాగా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విద్యాయేతర విధానాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో నిరుద్యోగం ఒకటి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. రెండోది చూసినట్లయితే ఇందులో కొన్ని ప్రత్యేక పథకాలు గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఈ పథకాల కోసం కూడా వీళ్ళు ఉద్యమం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన కొన్ని రోజులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకంలోనే చిన్న మార్పులు అనేవి తీసుకొని రావడం అనేది జరిగింది. ఇలా ఫస్ట్లో అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇచ్చారు. ఓకే, అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత చిన్నగా ఏం చేసినాయి, కాలేజీలు వాళ్ళ యొక్క ఫీజు అనేది పెంచడం అనేది జరిగింది. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, 30,000 వరకు మేము పే చేస్తాం, మిగతాది మీరు పే చేసుకోవాలని చెప్పేసి. ఓకే, ఆ తర్వాత చిన్నగా మళ్ళీ గవర్నమెంటు ఇంకొక విషయం తీసుకొచ్చేసింది. ఏంటి, ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని సెకండ్ సెమిస్టర్కి ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయిన వాళ్ళు సెకండ్ సెమిస్టర్ ప్రమోట్ అవుతారు. ఓకే, ఈ పాస్ అయిన వాడికి మీకు ఫీజు అనేది రియంబర్స్మెంట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్కి ఎవరైతే వెళ్తారో మీకు సెకండ్ ఇయర్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇది సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయినా కూడా అనేది గ్యాప్ అనేది పడకుండా, ఈ సెమిస్టర్లో గ్యాప్లు అనేవి పడకుండా మీరు కంప్లీట్ చేసుకోగలిగితే ఎవరైతే ఇలా కంప్లీట్ చేసుకున్నారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు అని ఎప్పుడైతే చెప్పారో ఆ టైంలో ఇక మొదలైనాయి. ఇక్కడ మీరు ఇటువంటివన్నీ తీసేయాలి అని చెప్పేసి గొడవలు అనేవి మొదలైనవి. సో ఇటువంటి విషయాల్లో, ఈ పథకాల విషయాల్లో కూడా యువత అనేవాళ్ళు ఉంటారు. ఓకే, నెక్స్ట్ మూడోది చూసుకుంటే విద్యా సంబంధిత హాస్టల్ ఫీజు కావచ్చు, స్కాలర్షిప్ ఫీజు కావచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా వీటి మీద కూడా ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాలుగవది వచ్చేసరికి హఠాత్తుగా జరిగే ఉద్యమం. నాలుగోది హఠాత్తుగా జరిగే ఉద్యమాలు. దీనికి ఒక కారణం అంటూ ఉండదు. ఎలా చెప్తా చూడండి, 2017 అరౌండ్, అంటే మన ఏరియాలో కూడా జరిగేదే ఈ విషయం. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2017లో జాదవ్పూర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ జాదవ్పూర్ యూనివర్సిటీలో ఈవ్ టీజింగ్ కేసు అనేది నడుస్తుంది. ఈ ఈవ్ టీజింగ్ కేసు అనేది నడుస్తున్నప్పుడు దాన్ని అక్కడ చూసి అసలు ఈ కేసు ఏం జరిగింది అని పూర్వపరాలు తెలుసుకోవడానికి అక్కడ పోలీస్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అనుకోకుండా ఒకటి మీద లాఠీ చార్జ్ చేయడం అనేది జరిగింది. ఎవడో ఎక్స్ట్రా మాట్లాడాడు, వాడి మీద లాఠీ చార్జ్ చేయడం అనేది జరిగింది. ఒకటి మీద లాఠీ చార్జ్ చేయగానే ఇంక అందరు రెచ్చిపోయారు ఒకసారి. ఓకే, ఒకళ్ళ మీద లాఠీ చార్జ్ చేయగానే సడన్గా ఆ గుంపు మొత్తం కలిసి వాళ్ళ మీద పట్టడం, మళ్ళీ వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, ఇలా జరిగింది. సో వీటినే హఠాత్తుగా జరిగే ఉద్యమాల కింద మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఐదోది కనుక మనం చూసినట్లయితే ఈ ఉద్యమాల్లో ప్రతిఘటన ఉద్యమాలు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ గవర్నమెంట్ని ప్రతిఘటించడం, అంటే ఒక మాబ్ లాగా ఫామ్ అయిపోయి నిరసన వ్యక్తం చేసి మాకు ఈ టయానికి నోటిఫికేషన్లు కావాలి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేయడాన్నే ఈ ప్రతిఘటన ఉద్యమాల కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రభావ ఉద్యమాలు.
అంటే యువతకి ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో వాటిని గవర్నమెంట్ తీర్చాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొని రావటం. ఈ ప్రభావ ఉద్యమాల్లో మనం కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే తమిళనాడులో జరిగిన జల్లికట్టు జల్లికట్టును మనం మెయిన్గా చెప్పుకోవచ్చు. ఓకే, తమిళనాడులో జరిగినటువంటి జల్లికట్టు, అలానే తరాల పాటు ఆంధ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి తప్పులు వీటన్నిటిని ఎత్తి చూపుతూ చేసిన తెలంగాణ ఉద్యమం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడ చివరిలో యువత ఆందోళనలో సెకండ్ ఫేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ జల్లికట్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జల్లికట్టు కరెక్ట్ కాదు, జల్లికట్టు అని చెప్పి దాన్ని నిషేధించడం అనేది జరిగింది. సో బేసిక్గా తమిళనాడు వాళ్ళ వాదం ప్రకారం జల్లికట్టు అనేది కరెక్టే. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిత్తూరు జిల్లాల నుంచే స్టార్ట్ అవుతుంది. అలానే మన ఏపీలో కోడి పందాలు ఎలా ఉంటాయో తమిళనాడులో జల్లికట్టు అలా ఉంటుంది. ఓకే, ఈ జల్లికట్టు ఏదైతే ఉందో ఈ కార్యక్రమం వల్ల వాటికి స్టాండర్డ్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఓకే, ఆ ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటిలో శక్తి సామర్థ్యం అనేది బాగా పెరుగుతుంది అని చెప్పేసి ఈ తమిళనాడు వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారిగా ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఈ జల్లికట్టు ప్రోగ్రామ్ని బ్యాన్ చేయడంతో చెన్నై మెరీనా బీచ్ అలానే తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో యువత మొత్తం అక్కడ కూర్చొని ఉద్యమం చేయడం అనేది జరిగింది. సో ఉద్యమంలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఓకే, శాంతియుతంగా ఉద్యమం చేయడం, రెండోది హింసాత్మక ఉద్యమాలు చేయడం. వీళ్ళు ఏంటంటే శాంతియుతంగా అక్కడ చాలా రోజులు కూర్చొని ఉద్యమాలు అనేవి చేయడం జరిగింది. వన్స్ వీళ్ళు గుంపులుగా యూత్ ఎప్పుడైతే ఉద్యమం అనేది స్టార్ట్ చేశారో దీనికి ప్రజల యొక్క అండ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఎక్కువ రోజులు చేస్తున్నారంటే ప్రజల మద్దతు అనేది లభిస్తుంది ఖచ్చితంగా. ఓకే, మనం చేసే ఉద్యమం కరెక్ట్ అనిపిస్తే ప్రజలు కూడా ఆటోమేటిక్గా మద్దతు పలుకుతారని చెప్పి మనం చెప్పొచ్చు. సో రీసెంట్గా నిరుద్యోగం ఎక్కువగా ఉంది అని చెప్పి తెలంగాణ ఎలక్షన్స్లో పోటీ చేస్తే దగ్గరగా 6,000 ఓట్లు అనేవి పట్టడం అనేది మనం గమనించవచ్చు. సో మనం చేసే ఉద్యమం ఏదైతే ఉంటుందో అక్కడ మంచి అనేది ఉంటే ప్రజలు కూడా మనకి మద్దతు అనేది కల్పిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది ప్రభావపూరిత ఉద్యమాల గురించి. అంటే జల్లికట్టు ఉద్యమంలో యువత ఒక గుంపుగా కూర్చుంటే అక్కడికి ఈ సినిమా స్టార్స్ కానీ అలానే పొలిటీషియన్స్ కానీ కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళకి మద్దతు ప్రకటించడంతో సో సుప్రీంకోర్టు ఓకే అని చెప్పి ఈ బ్యాన్ అనేది క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది యువత సాధించిన విజయాల్లో ఒకటని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విప్లవాత్మక ఉద్యమాలు. ఈ విప్లవాత్మక ఉద్యమాలు అంటే ఒక ప్రాంతం కోసం జరుగుతుంటాయి, అలానే దేశ వ్యవస్థలో మార్పు కోసం కూడా జరుగుతూ ఉంటాయి. వీటిలో మెయిన్గా మనం చెప్పుకోవాలంటే అస్సాంలో జరిగే ఉద్యమాలు, అస్సాంలో జరిగే స్టూడెంట్ ఉద్యమాలు ఏవైతే ఉంటాయో దీంట్లో మెయిన్గా చెప్పుకోవచ్చు. అది అస్సాం స్టూడెంట్ యూనియన్ అయిన ఏఏఎస్యు ఏదైతే ఉంటుందో వీళ్ళు స్టూడెంట్ యూనియన్గా స్టార్ట్ అయ్యి ఎలక్షన్స్లో పోటీ చేసి ఎలక్షన్స్లో గెలిచి మళ్ళీ వాళ్ళ వాదాన్ని వినిపించే స్థాయికి వెళ్ళారు వీళ్ళు. ఓకే, ఇది విప్లవాత్మక ఉద్యమాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే బోడోల్యాండ్లో కూడా సమ్ 1989 నుంచి 96 వరకు ఈ ఉద్యమాలు జరిగినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే యువతలో ఉన్న అశాంతి లేదా అన్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది రకరకాలుగా ఇది పోవడానికి కారణాలు ఉంటాయి. ఎలా అంటే అక్కడ సిస్టంలో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల మీద ఫస్ట్ అసంతృప్తి అనేది మొదలవుతుంది. ఓకే, అసంతృప్తి అనేది మొదలైన తర్వాత ఈ పరిస్థితులను మనం తగ్గించాలి లేదా ఇటువంటి సిచ్యువేషన్ అనేది మళ్ళీ రాకూడదు అనుకొని దానికి సంబంధించిన కార్యాచరణ అనేది స్టార్ట్ అవుతుంది యువతలో. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించిన అభివృద్ధి, అంటే ఈ కార్యాచరణ ఏదైతే ఉంటుందో దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇదంతా స్టూడెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఈ అభివృద్ధి అయిపోయిన తర్వాత చివర్లో దీనికి ప్రజల నుంచి మద్దతు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ప్రజల నుంచి మద్దతు అనేది వచ్చిన తర్వాత ఏ ప్రోగ్రామ్ అయినా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఈ యువతకు సంబంధించి అశాంతి మరియు ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వీటిని 5 రకాలుగా విభజించింది ఎవరు అంటే రామ్ అహూజా 5 రకాలుగా విభజించారు. ఈ రామ్ అహూజా అనే వ్యక్తి రచించిన పుస్తకం ఏంటి అంటే సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా.
సో ఈ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఇతను భారతదేశంలో ఉన్న యువత లేదా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 రకాలుగా ఒత్తిడికి అనేది లోనవుతారు. అది అశాంతికి కారణమయ్యే ఈ 5 రకాల ఒత్తిడి అని చెప్పడం అనేది జరిగింది. ఒకటి నిర్మాణాత్మకంగా ఒత్తిడి, రెండోది ఈ నిర్మాణాత్మకంగా ఒత్తిడికి ఫీల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి గల కారణాలు ఏంటి అని వెతుకుతారు. అంటే సిస్టమేటిక్గా ఒక స్ట్రెస్ అనేది మన మీద ఉన్నప్పుడు దానికి సంబంధించిన కారణం ఏంటి, కారణం అనేది తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి చర్చలు, అంటే 2-3 యూనియన్లతో కూర్చొని చర్చ అనేది మొదలవుతాయి. మొదలైన తర్వాత దీనికి సంబంధించి ప్రజా సమీకరణ మద్దతు చేసుకోవటం, కూడగట్టుకోవడం, ప్రజల్ని సమీకరించుకోవడం. ఓకే, నెక్స్ట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో కాలేజీల నుంచి ధర్నాలకి జనాలు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి రామ్ అహూజా చెప్పడం అనేది జరిగింది. ఓకే, బేసిక్గా ఒక దేశం యొక్క యువత ఎవరైతే ఉన్నారో వారు ఎంత కష్టపడి ఎంత సొంతగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గవర్నమెంట్ కనుక ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ప్రకటించకపోతే సొంతగా వాళ్ళు ఏం తయారు చేయగలరు, వాళ్ళు ఏం చేయగలరు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తే ఆ దేశ జీడిపి అనేది పెరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చైనా. ఓకే, చైనాలో వాళ్ళు సొంతగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి చిన్న చిన్న మైనర్ విషయాల నుంచి యువత, అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కాబట్టి ప్రైవేటుగా కూడా వాళ్ళు సొంతగా ఇండస్ట్రీస్ అనేవి చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుని వాటిని పై స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంలో యువత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేశం యొక్క జీడిపి పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి యువత యొక్క అశాంతికి కారణాలు. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన యువతకు సంబంధించిన ఆందోళనలు ఏమనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే భారతదేశంలో యువత ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు. ఓకే, మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఫస్ట్ది గుజరాత్ ఆందోళన. అంటే ఈ ఆందోళన అనేవి నేను ఎలా రాస్తున్నానంటే ఇది అక్కడ జరిగినటువంటి హింస ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి హై రేంజ్ నుంచి లో రేంజ్ అనేది వద్దని చెప్తాను. ఓకే, గుజరాత్ ఆందోళన అనేది ఇది ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి 1985లో జరిగింది. ఇది 1985 టైంలో కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అక్కడ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు, రానే కమిషన్ ఏర్పాటు చేసి ఈ రానే కమిషన్ ప్రకారం ఆ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఈబీసీలు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 10% నుంచి 28%కి వీళ్ళ రిజర్వేషన్ అనేది పెంచడం అనేది జరిగింది. ఓకే, రిజర్వేషన్ అనేది 10 నుంచి 28% అనేది పెంచడం అనేది జరిగింది. సో ఇలా పెంచిన తర్వాత ఏమైందంటే వీళ్ళు యువత ఉద్యమాల్లో పాల్గొనడం అనేది జరిగింది. సో ఈ పెంచిన రిజర్వేషన్ అనేది కరెక్ట్ కాదు, అలానే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు పెంచడం కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంత రిజర్వేషన్ మీరు 27%, 28% అనేది ఒకసారి ఎలా ఇస్తారు అని చెప్పి యువత ఉద్యమాల్లో దిగడం అనేది జరిగింది. క్రమక్రమంగా ఎవరైతే ఉద్యమంలోకి దిగారో ఈ దిగిన తర్వాత ఇది ఎలా అయిపోయిందంటే హిందూ వర్సెస్ ముస్లిం అయిపోయింది చిన్నగా. ఓకే, మనిషి యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉద్యమాల్లోకి దిగితే అక్కడ ఎవడో ఒకడు ఒక మాట అంటాడు ఖచ్చితంగా. సో ఆ మాటతో అది ఇంకొక దారి వైపు వెళ్ళిపోతుంది ఒక్కోసారి. ఓకే, అందులో భాగంగానే ఇది హిందూ ముస్లిం మతాల వారీగా గొడవ అనేది అయింది. తర్వాత క్రమక్రమంగా ఇది అగ్రవర్ణాలు దళితుల మధ్య గొడవ కూడా మారటం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. సో 1985లో ఈబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఈ రిజర్వేషన్ పెంచడం వల్ల గుజరాత్లో ఆందోళనలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అస్సాం ఆందోళన. అస్సాం గురించి మనం మాట్లాడుకుంటే అస్సాం రాష్ట్రంలో 1985లో ఏదైతే ఉంటుందో ఈ 1985 నుంచి ఇక్కడ ఆందోళనలు అనేవి 1990 వరకు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. 1985 నుంచి 1990 వరకు. ఎందుకు? అస్సాం రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఈ అస్సాం రాష్ట్రం అనేది భారతదేశం చివరిలో ఉన్న రాష్ట్రం. ఇక్కడికి వేరే దేశాల నుంచి ప్రజలందరూ ఈ రాష్ట్రంలోకి వస్తారు. ఓకే, ఇదే రాష్ట్రంలో మళ్ళీ తర్వాత
రీసెంట్గా 2020 సంవత్సరంలో దీనికి సిఏఏ బిల్లు ఏదైతే ఉంటుందో ఈ సిఏఏ బిల్లు మీద కూడా ఇక్కడ గొడవలు అనేవి చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సిఏఏ విషయంలో కూడా ఇక్కడ గొడవలు అనేవి జరిగినాయి. ఎందుకు అంటే పక్క దేశాలైనటువంటి బర్మా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి వీళ్ళకి వలసదారులు బాగా ఎక్కువగా ఉంటారు. ఓకే, అలానే వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్ నుంచి కూడా నాన్ అస్సాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. రావడం అనేది జరిగిన తర్వాత లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, అస్సాంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అజమాయిషీ చలాయించడం వల్ల ఈ అస్సాంలో ఉన్న వాళ్ళు తట్టుకోలేక అస్సాం లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనేది వార్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు అంటే అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1985లో దీన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు దానికి ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది. ఓకే, తర్వాత వీళ్ళు 1985లో స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్స్లో కూడా పోటీ చేశారు. వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచారు. ఓకే, గెలిచి తమ భావాల్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ఉద్యమాలు ఇలా జరుగుతున్న టైంలో యుఎల్ఎఫ్ఏ ఓకే లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఏదైతే ఏర్పడిందో ఇది తీవ్రమైన భావజాలం గల ఫ్రంట్ అయింది. అందువల్ల ఈ తీవ్ర భావజాలం గల ఫ్రంట్ ఆందోళనలు కూడా అధికంగా చేయడం అనేది జరిగింది. ఆందోళనలు కూడా అధికంగా చేయడంతో ఈ ఉద్యమం అనేది ఇంకా ఎక్కువగా జరగడం అనేది జరిగింది. అయితే వీళ్ళు తీవ్ర ఆందోళన చేస్తూనే ప్యారలల్ గవర్నమెంట్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. 1990లో ఇలా జరుగుతున్న టైంలో 1990లో ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన అనేది పెట్టడం అనేది జరిగింది. కేంద్రం ప్రభుత్వం డిజాల్వ్ చేసేసి రాష్ట్రపతి పాలన ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఎలా రాష్ట్రపతి పాలనకు తీసుకొచ్చారు అంటే నవంబర్ 28, 1990న ఇక్కడ ఆపరేషన్ బజరంగ్ మౌంట్ అనే ఒక ఆపరేషన్ ద్వారా ఈ అశాంతి ఏదైతే ఉంటుందో దాన్ని చలార్చడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడోది మండల్ కమిషన్. ఇన్నే బీపీ మండల్, బిందేశ్వర్ పాఠక్ మండల్ అంటారు. సో బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఈ రిజర్వేషను 1995 సంవత్సరంలో ఈ బీపీ మండల్ చెప్పిన ఈ కమిటీ యొక్క నివేదిక ప్రకారం ఈ బీసీ రిజర్వేషన్లు అనేవి ఏర్పడినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏ గవర్నమెంట్లో ఈ బీపీ మండల్ కమిషన్ ఏర్పడింది అంటే జనతా ప్రభుత్వం ఏదైతే ఉందో జనతా ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. అయితే ఇదే టైంలో బీసీలకు రిజర్వేషను 27% బీసీలకు సీట్లు ఇవ్వడంతో రిజర్వేషన్ అనేది ఇవ్వడంతో అల్లర్లు అనేవి స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. సో ఈ జరిగిన అల్లర్లలో మృతి చెందినటువంటి రాజీవ్ గోస్వామి ఎవరైతే ఉన్నారో ఇతను చనిపోయిన కేసు ఏదైతే ఉందో అది బాగా ఇంపార్టెంట్. దీన్నే ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా ఈ రాజీవ్ గోస్వామి ఆత్మాహుతి ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మండల్ కమిషన్ బీసీలు సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మద్రాసులో యాంటీ హిందీ ఉద్యమం. సో ఫస్ట్ నుంచి ఎప్పటికీ మద్రాసు లేదా తమిళనాడు ప్రాంతంలో హిందీ అనేది వాళ్ళ జాతీయ భాషగా స్వీకరించారు. ఎందుకు అంటే హిందీ కంటే పూర్వమైన భాష భారతదేశంలో 2 భాషలు ఉన్నాయి. ఒకటి సంస్కృతం, రెండవది తమిళం. ఓకే, సంస్కృతాన్ని ఎలాగో జాతీయ భాషగా స్వీకరించినప్పుడు అంత ప్రాచీనమైన తమిళ భాషను జాతీయ భాషగా స్వీకరించవచ్చు కదా, మీరు హిందీని ఎందుకు పెడుతున్నారు? సరే హిందీ పెట్టారు, మా మీద ఎందుకు రుద్దుతున్నారు హిందీ? ఓకే, మా మీద ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా ద్రవిడవాదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ద్రవిడవాదాన్ని తీసుకొచ్చేసి యాంటీ హిందీ ఉద్యమాలు అనేవి చేశారు. ఓకే, భారతదేశం మొత్తం జాతీయ భాషగా హిందీని అంగీకరించిన 1965లో వీళ్ళు జాతీయ భాషగా హిందీని అంగీకరించలేదు. ఆ టైంలో ఈ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు ఏవి అంటే మధురైలో అల్లర్లు జరిగినాయి. స్టూడెంట్స్ మధురైలో
అల్లర్లు జరిగినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ఇది ఇక్కడ మనం ఫస్ట్ ఫేజ్ ఉద్యమం ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ ఫేజ్ ఉద్యమం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఫస్ట్ ఫేజ్ ఉద్యమం ఏదైతే ఉందో 1969 to 70 ఈ టైంలో జరిగినటువంటి అల్లర్లలో దగ్గరగా 300 మంది ప్రాణాలు విడటం అనేది జరిగింది. 300 మంది స్టూడెంట్స్ ప్రాణాలు విడటం అనేది జరిగింది. అంటే కొత్త రాష్ట్రంలో కలిపిన తర్వాత, తెలంగాణని ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత ఆంధ్ర పాలకులు పూర్తిగా ఆంధ్ర వైపుకే పనిచేసుకుంటూ తెలంగాణకి నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఏమీ లేకుండా చేయటం వల్ల యువతలో అశాంతి అనేది నెలకొని ఈ ఉద్యమాలు అనేవి చేయడం అనేది జరిగింది. దీని గురించి మనం పూర్తిగా తెలంగాణ ఉద్యమ చరిత్ర వీడియో సిరీస్లో చూడండి. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం 69 to 70లో దగ్గరగా 300 మంది చనిపోవడం అనేది జరిగిందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 1975వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. సో ఈ ఎమర్జెన్సీ విధించిన టైంలో ఇందిరాగాంధీ గారి యొక్క నిరంకుశ పాలన ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా దేశంలో యువత అల్లర్లు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇదే టైంలో ఢిల్లీ అలానే మద్రాసులో కూడా ఈ దేశం మొత్తం మీద కూడా ఈ ఎమర్జెన్సీ టైంలో అల్లర్లు జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐఐటి, ఎన్ఐటి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో దేశంలో అతిపెద్ద ఇన్స్టిట్యూట్స్, వీటిల్లో ఓబీసీలకి 27% రిజర్వేషన్లు కల్పించినందుకు ఇక్కడ ముంబైలో ఈ ఐఐటి ఎన్ఐటి విద్యార్థులు ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. వన్స్ ఈ ఐఐటి ఎన్ఐటి విద్యార్థులు ఎప్పుడైతే ఉద్యమాలు చేశారో అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ కూడా వీళ్ళకి సహాయం అందించే విధంగా వాళ్ళు సెలవులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అన్నా హజారే. సో అన్నా హజారే అనగానే మనకి అవినీతి ఏదైతే ఉంటుందో అవినీతి నిర్మూలన అనేది మనకు గుర్తు రావాలి. 2011లో అప్పుడు ఉన్న యూపీఏ గవర్నమెంట్ మీద అవినీతి ఆరోపణలు చూపిస్తూ సో అవినీతి అనేది లేకుండా ఉండాలి అని చెప్పి అన్నా హజారే ఎప్పుడైతే అవినీతికి విరుద్ధంగా ఉద్యమాన్ని చేయడం అనేది జరిగిందో అందులో యువత చాలామంది పాల్గొనడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఎక్కువగా యువత పాల్గొన్న కేసు ఉద్యమం వచ్చేసరికి నిర్భయ ఉద్యమం. నిర్భయ కేసు 2012లో జరిగిందని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే 2012లో ఈవిడ ఎప్పుడైతే చనిపోతుంది డిసెంబర్లో ఒక 12 days ఈవిడ డిసెంబర్ 15th or 16th ఈవిడ్ని అసాల్ట్ చేయడం అంటే రేప్ చేయడం అనేది జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం సింగపూర్ పంపించిన తర్వాత ఈ 12 days ఈవిడ బెడ్ మీదే ఉంది. సో ఆమె బాగుండాలి అని చెప్పి చాలామంది రోడ్ల మీదకి రావడం. వన్స్ సింగపూర్లో ఇంకా ఆవిడ లేదు, చనిపోయింది అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఇంకా దేశంలో ఈ చట్టాలు మార్చాలి, న్యాయాలు మార్చాలి అని చెప్పి ఐపీసీ సెక్షన్ కరెక్ట్ కాదు, ఇటువంటి ఉద్యమాలన్నీ జరిగినాయని చెప్పి చెప్పుకోవచ్చు. నిర్భయ ఉద్యమం తర్వాత జాదవ్పూర్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఈ జాదవ్పూర్ యూనివర్సిటీలో 2014లో అల్లర్లు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిఏఏ అల్లర్లు 2020లో అస్సాంలో జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మెయిన్గా మనం చివరిలో ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అగ్నిపథ్. ఈ అగ్నిపథ్ అనేది మనకున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ కోసం అగ్నిపథ్ అనే దాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. అగ్నిపథ్ అనే పదాన్ని ఈ అగ్నిపథ్ అనేది కరెక్ట్ కాదని దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి జరిగినాయి. ఓకే, ఈ వ్యతిరేక ఉద్యమాలు మనకి సికింద్రాబాద్లో బాగా గమనించవచ్చు. సికింద్రాబాద్లో దీని మీద పోలీసులు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ మీద కాల్పులు చేయడం అనేది జరిగింది. ఈ పోలీసులు కాల్పు చేయడంలో రాకేష్ అనే వరంగల్కి చెందిన ఒక అభ్యర్థి చనిపోవడం అనేది జరిగింది. ఓకే, అతని డెడ్ బాడీని తీసుకెళ్లేటప్పుడు అక్కడ బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ని పడగొట్టేయడం కూడా, అంటే ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ధ్వంసం చేయడం కూడా జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవి భారతదేశంలో యువతకు సంబంధించి అశాంతికి సంబంధించి జరిగిన ఆందోళనలు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి యువత ఇంత అశాంతిగా ఇంత ఆందోళనగా ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేసే
కొన్ని పథకాలు, స్కిల్ డెవలప్మెంట్లు చేసిన పథకాలు ఏంటనేవి మనం ఇప్పుడు 1 బై 1 చూద్దాం. సో బేసిక్గా భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవం జరుపుకునేది ఎప్పుడు అంటే జనవరి 12వ తారీఖున మనం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఈ జాతీయ యువజన దినోత్సవం జనవరి 12. మరి అంతర్జాతీయ జాతీయ యువజన సంవత్సరం ఎప్పుడు అంటే యుఎన్ఓ వాళ్ళు ప్రకటించిన అంతర్జాతీయ యువజన సంవత్సరం. ఇది వచ్చరికి 1985ని అంతర్జాతీయ యువజన సంవత్సరంగా ప్రకటించడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే యువజన సంవత్సరంగా 1985ని ప్రకటించారో ఆ ప్రకటించిన సంవత్సరమే యూత్ వరకు మనకు ఒక పాలసీ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ అదే సంవత్సరం ఒక పాలసీని తీసుకుని రావడం అనేది జరిగింది. అదే నేషనల్ యూత్ పాలసీ. ఓకే, అదే సంవత్సరం ఒక పాలసీ తీసుకొని రావడం జరిగింది, నేషనల్ యూత్ పాలసీ. నూతన జాతీయ విధానం లేకపోతే జాతీయ యువతా విధానం ఇది మొదటిసారిగా 1985లో తీసుకొచ్చారు. నెక్స్ట్ యూపీఏ గవర్నమెంట్లో 2003లో మళ్ళీ ఒకసారి ఈ జాతీయ విధానాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకే, తర్వాత దీన్ని పూర్తిగా మార్చేసి నూతన జాతీయ యువతా విధానం దీన్ని 2014లో దీన్ని తీసుకొని రావడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో దీని ప్రకారం యువతకి ఒక 5 లక్ష్యాలు అంటే 5 రకాలుగా యూత్ని ఎలా బాగు చేయాలి అని చెప్పి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న యూత్కి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రాష్ట్రీయ యువ సశక్తి కిరణ్ ప్రోగ్రాం ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్రీయ యువ సశక్తి కిరణ్ ప్రోగ్రాం కింద ఆ ప్రోగ్రామ్స్ అన్నీ యాడ్ అయిపోయింది. లైక్ ఎన్సిసి, ఓకే, ఎన్ఎస్ఎస్ ఈ పథకాలన్నీ కూడా ఈ ఆర్వైఎస్కే కింద యాడ్ అయిపోవడంతో దీనికి సంబంధించి అంటే ఇది 2016లో ఈ పథకాలన్నీ ఒక క్లబ్గా ఏర్పడింది. ఓకే, దీనికి 2021 నుంచి 2026 సంవత్సరానికి గాను దీనికి దగ్గరగా 2700 కోట్లు దీనికి కేటాయించడం అనేది జరిగింది. ఓకే, యూత్ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి 2700 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అలానే యూత్లో స్కిల్స్ పెంపొందించడానికి నేషనల్ అడ్వైజరీ బోర్డుని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది 1969లో నేషనల్ అడ్వైజరీ బోర్డుని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ భారతదేశం యొక్క జాతీయ యువతా విధానం 2014లో ఏర్పాటు చేశారంటున్నాం. అదే అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2017వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నూతన యువజన విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉంటుందో ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన దీన్ని 2015లో ఈ కౌశల్ వికాస్ యోజనని స్టార్ట్ చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇదే సంవత్సరంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ని కూడా ఇదే సంవత్సరంలో ఏర్పాటు చేశారు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్. ఓకే, నెక్స్ట్ జూలై 17ని జాతీయ నైపుణ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం మనం చూడవచ్చు. ఓకే, ఇది భారతదేశంలో యువత గురించి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలను మనం చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి కౌశల్ యోజన కానీ, తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ, అలానే జమ్మూ కాశ్మీర్లో యువత కోసం ఏర్పాటు చేసినటువంటి ఉడాన్ ప్రోగ్రాం కానీ, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేది మనం నెక్స్ట్ 3rd మాడ్యూల్లో మనం చూస్తాం. ఓకే, అంటే వివిధ రంగాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం చూస్తాం. ఓకే, ఇది
మనకి ఈ లెసన్ అనేది. సో ఇక్కడతో మనకి సెకండ్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం థర్డ్ మాడ్యూల్లో ప్రభుత్వ పథకాలు అనేవి చూడబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.